అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు శిశీంద్రి. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రరావు, చంద్రారావు, చందర్రావు ఇలా ఏ పేరు చెప్పినా ఆ ఊరి వాళ్ళకి తెలియదు. శిశీంద్రి అని చెప్పగానే మాత్రం అందరూ మాకు తెలుసంటే మాకు తెలుసంటారు. అయితే వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పమంటే చెప్తారేమో కానీ ఇంటి దగ్గరకు తీసుకెళ్ళమంటే మాత్రం ససేమిరా రారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ మతాబు పేలుస్తాడో ఏ మతలబు పెట్టేస్తాడో అని అందరికీ భయం. అయినా సరే ఆ శిశీంద్రితో 40 ఏళ్లుగా స్నేహం చేస్తున్నాను. అలాగని నేనేదో చిచ్చుబుడ్డి అనుకోకండి. నేను సాదా సీదా కొవ్వొత్తిని. అలా అని చెప్పినా భయపడేవారున్నారు. ఎందుకంటే శిశీంద్రిని వెలిగించేది కొవ్వొత్తే కదా. సరేలేండి, విషయానికొద్దాం. ChatGPT వచ్చింది. మనం ఒక మాట అడిగితే అది భూగోళంలో ఉన్న ఫైళ్ళన్నీ వెతికేసి దాంట్లో నుంచి మనకు కావాల్సినట్టుగా ఒక వ్యాసమో వార్తో లేక మరోటో మనం చెప్పిన రూపంలో ఇచ్చేస్తుందని ఈరోజు లోకమంతా కోడై కూస్తుంది. కానీ నేనంటాను, మా శిశీంద్రి ఎప్పటి నుంచో ChatGPTయే. ఊళ్ళో ఉన్న అందరి విషయాలు, రాష్ట్రంలో ఉన్న పార్టీల విషయాలు, దేశంలో ఉన్న మంత్రుల విషయాలు, విదేశాల్లో ఉన్న ప్రెసిడెంట్ల వివరాలు, ఇలా ఒకటేమిటి అన్నీ మా శిశీంద్రి బుర్రలో చేరిపోయుంటాయి. పేపర్ చదువుతాడా అంటే అంత ఓపిక లేదు. పోనీ టీవీ చూస్తాడా అంటే అంత శ్రద్ధ లేదు. అందరికీ చెప్పుకుంటూ వెళ్ళటమే కానీ వినేదంటూ ఎప్పుడో కానీ కనిపించదు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుస్తున్నాయిరా అంటే అదంతే అని మాట దాటేస్తాడు కానీ విషయం చెప్పటు. మొన్నటికి మొన్న పక్కింటి పెద్ద ఆయన వీటి దగ్గరికొచ్చి, ఒరే అబ్బాయి, ఈరోజు దినఫలాల్లో నాకు వాహన యోగం ఉందని రాశారు. నీ కారులో కానీ టౌన్కి తీసుకెళ్తావురా అని అడిగాడు. వీడన్నాడు, అది కాదు బాబాయ్, నువ్వు దినఫలితాలు సరిగ్గా చదివి అర్థం చేసుకోవాలి. నువ్వు మధ్యాహ్నం భోజనం చేసి వాకింగ్ అని చెప్పి చుట్ట కాల్చుకునేందుకు సరియమ్మ పిన్ని కొట్టుకు వెళ్తావు కదా. అప్పుడు నువ్వు కబుర్లలో జోగుతుంటే వెనుక నుంచి ఎవడో వచ్చి గుద్దేస్తాడు. అప్పుడు నిన్ను అంబులెన్స్లో గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అదన్నమాట వాహన వినియోగం అంటే. అంతే. ఆ పెద్ద ఆయన పరుగో పరుగు. నిన్న అలాగే వాడితో కలిసి చెరువు గట్టుకు వెళ్తుంటే దుర్గమ్మ ఎదురొచ్చింది. ఏంటవ్వా విశేషాలనగానే, ఒరే మనవడ, ఈరోజు గుళ్ళో పంతులు గారు నాతో మాట్లాడుతూ, దుర్గమ్మ నీకో గండం ఉంది, ఈరోజు ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దని చెప్పారు. నాకు గొడవలు ఎందుకొస్తాయంటావంది. మావాడు ఊరుకోవచ్చుగా. లేదే. వెంటనే వాళ్ళ కోడలికి ఫోన్ చేసి, ఓ లచ్చమ్మ, ఇక్కడ మీ అత్త గుడిలో కూర్చొని అందరికీ నువ్వు వంట సరిగ్గా చెయ్యవని చాడీలు చెప్తోంది, కాస్త చూసుకో అని ఫోన్ పెట్టేశాడు. ఇంకా మా దుర్గమ్మ సంగతి చూడాలి. ఇక చెప్పేదేముంది. పోయి ఇలాంటి అనుమానాలు మా శిశీంద్రిని అడిగితే ఇలాగే మంట పెడతాడు. ఇలా 3 వార్తలు 6 పుకార్లతో సరదాగా కాలక్షేపం చేస్తున్న మా శిశీంద్రి ఈరోజు నేను వాళ్ళింటికి వెళ్ళేసరికి దిగులుగా కూర్చున్నాడు. నేనంతగా గమనించుకోకుండా వాడిని అడిగాను, ఒరే, టమాటా రేట్లు బాగా పెరిగిపోయాయి కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావురా? అసలు ఇలా ఎందుకు జరుగుతోందంటావు? వాడు పాపం బేలగా మొహం పెట్టాడు. నేనన్నాను, ఏమిట్రా ఇది? ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ నీకు తెలుసు కదా, ఇంత చిన్న విషయాన్ని అడిగితే మొహం అలా పెట్టావేంటి? అది కాదురా, ఈరోజు నా పరిస్థితి ఏం బాలేదు. నా బుర్రలో ఇప్పుడు విషయం ఏమీ లేదన్నాడు మా శిశీంద్రి. అదేమిట్రా అలా అంటావు? అది కాదురా, నీ దగ్గర ఇంతకాలం దాచాను కానీ నా ఈ ప్రతిభకంతా కారణం మీ చెల్లాయే, అదే నా భార్య. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడదుందంటారు. నిజానికి ప్రతి మగవాడు బయట మాట్లాడుతున్నాడంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ మాట్లాడుతోందని అర్థం. ఆవిడ చెప్పినవే బయట మీకందరికీ చెప్తున్నాను. సరేలే,
ఎవరు చెప్తే ఏముంది, బయట నీకు పేరొస్తోంది కదా. ఇంతకీ ఈరోజెందుకు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నావు? నీ దినఫలం చూస్తే ఖర్చులు పెరుగుతాయని ఉంది. ఒకవేళ అందుకు కానీ దిగులు పడుతున్నావా? మా చెల్లా ఏమైనా 10 కేజీల టమాటాలు కొనమందా? ఒరేయ్, నిజంగా 10 కేజీలు కొనమంటే కొనటానికి నేను సిద్ధమే. కానీ ఎదురింటి పంకజం గారు 50,000 పెట్టి కంచిపట్టు చీర 5 లక్షలు పెట్టి భుజానికి వంకి కొనుక్కున్నారట. అది ఈవిడ కంటపడింది. దాంతోపాటే నా దినఫలం కూడా ఆవిడ చదివింది. ఎలాగో ఖర్చులు పెరుగుతాయని ఉంది కాబట్టి నాకు కూడా ఆ 2 కొడమని గొడవ పెట్టింది. నేను కాదన్నాను. ఇదిగో ఫలితం. ఈ మూల కూర్చున్నాను. కాస్త అర్జెంటుగా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో చూడరా, చాలా దీనంగా అడిగాడు మా శిశీంద్రి. వాడి మొహం చీదేసిన శిశీంద్రిలాగా తయారయ్యింది. ఇన్నాళ్ళు జీవితంలో ఎప్పుడూ వాడిని ఇలా చూడలేదు. మా ఆవిడకి చెప్పి ఆ 5.5 లక్షలు నేనే వాడికి అప్పిద్దామనుకున్నాను. కానీ అప్పుడే తెలివొచ్చింది. ఈ చీర నగల విషయం మా ఆవిడకి తెలిస్తే నా దినఫలం మారిపోదు. అందుకే వాడి మీద ఏమాత్రం దయ చూపించకుండా నా జాలి అనే కొవ్వొత్తిని ఆర్పేసి దూరంగా వెళ్ళిపోయాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.